గన్నవరం నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెప్పిన మాట ప్రకారం అన్నదాతలను ఆదుకుంటూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామన్నారు. 3 విడతల్లో మొత్తం కలిపి ఈ ఏడాదిలో ప్రతి రైతుకు 20,000 ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదన్నారు. ఏడాదికి రైతులకు 8,985 కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ అని సీఎం వెల్లడించారు. కోట్ల రూపాయలు రైతులకు 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండు కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండు కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నారు. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండు కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేశాం. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.